కొనసాగుతున్న టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మీటింగ్. మల్లు రవి నేతృత్వంలో సమావేశం. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ. గజ్వేల్లో కాంగ్రెస్ నేతల పంచాయతీపైన డిస్కషన్. బనకచర్ల వివాదంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసమన్న భట్టి. నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాలపై చర్చని వెల్లడి. జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారంపై స్పందించిన రోజా. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరని కామెంట్. హరిహర వీరమల్లు సినిమా టికెట్లు ఫ్రీగా ఇచ్చినా చూడలేదని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లోకేష్ పర్యటన. మంత్రి నిమ్మల కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరు. కాబోయే దంపతులను ఆశీర్వదించిన మంత్రి. చిరంజీవితో ముగిసిన సి కళ్యాణ్ భేటీ. మెగాస్టార్ తన వంతు కృషి చేస్తానని చెప్పారన్న నిర్మాత. పట్టు విడుపులు వదిలి ముందుకు వెళ్లమన్నారని వెల్లడి. అనకాపల్లిలో ఎవరెక్స్ కంపెనీపై డీఆర్ఐ దాడులు. అనుమతులు లేకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారనే ఆరోపణలు. నమూనాలను ల్యాబ్కు పంపిన అధికారులు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో గో బ్యాక్ మార్వాడి నినాదం. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన స్థానిక వ్యాపారులు. కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణకార సంఘాలు బంద్కు పిలుపు. బాపట్ల జిల్లా మార్టూరులో కేటుగాళ్లు. ఓ వైన్ షాపులో 25,000 మద్యం బాటిల్స్తో ఉడాయించిన యువకులు. ఫోన్పే చేస్తామని నమ్మించి మోసం. సీసీటీవీలో యువకుల దృశ్యాలు రికార్డు. నెల్లూరు జిల్లా పెన్న బద్వేల్లో దొంగలు హల్చల్. అంగన్వాడీ కేంద్రం, 2 రామాలయాల్లో చోరీ. 1.5 సవర బంగారు కాసులు, తాలిబొట్లు సహా నిత్యావసర వస్తువులు అపహరణ. ఉమ్మడి ఆదిలాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్గంగ. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం. భైన్సాలోని గడ్డన్న వాగుకు పెరుగుతున్న ఇన్ఫ్లో. ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. పుష్కర్ ఘాట్ల మెట్లను తాకుతున్న వరద. నదిలోకి ఎవరూ దిగకుండా పోలీసుల ఆంక్షలు. విశాఖలో కుండపోత వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. నీట మునిగిన జ్ఞానాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ఫోకస్. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. అభ్యర్థి ఎంపికను ప్రధాని మోడీ, నడ్డాలకు అప్పగించిన ఎన్డీఏ పార్టీలు. ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రధాని. 2 జాతీయ రహదారులను ప్రారంభించిన మోడీ. 11,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు జాతికి అంకితం. బీహార్లో ప్రారంభమైన ఓటర్ అధికార యాత్ర. సాస్రాంలో మొదలైన బహిరంగ సభ. హాజరైన ఖర్గే, రాహుల్, ఇండియా కూటమి నేతలు. జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్. కుండపోత వర్షానికి పోటెత్తిన వరద. 7 మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. కెనడాలో విమానయాన సిబ్బంది సమ్మె. వేతనాలు పెంచాలని డిమాండ్. ఎయిర్ కెనడా ఉద్యోగుల స్ట్రైక్తో నిలిచిన 700 సర్వీసులు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 20 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000.